అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాబినెట్లో పలు అంశాల మీద ఆమోదం అయితే తెలపడం జరిగిందండి. ఏ అంశాలకు ఆమోదం తెలిపారు, ఏ పథకాలు రాబోతున్నాయి, ఎంతెంత రాబోతున్నాయి, ఎవరికి ఏం రాబోతున్నాయి అనే వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మాకు చాలా కలిసి వస్తుంది. అలాగే మీరు లైక్ చేస్తేనే చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది. వీలైతే వాట్సాప్లో షేర్ చేయండి. ఓకే, చూడండి. ఈరోజు 11 గంటలకి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారు, రామనాయుడు గారు, నిమ్మల రామనాయుడు గారు, లోకేష్ వాళ్ళందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లేరు అనారోగ్యంగా. పలు పథకాలకైతే ఆమోదం తెలపడం జరిగింది. ఆ పథకాల్లో మొట్టమొదటిది వచ్చేసి మనకి ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి వెళ్ళే పథకాలను డిజైన్ చేయండి, ఏదైనా లోటుపాట్లు ఉంటే డిజైన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులను ఒక టీమ్గా వేసి పథకం మీద రీసెర్చ్ చేసి లోటుపాట్లు ఏమోననే తెలియజేసి దాని మీద చివరి రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరుగుతుంది. సో ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఒకరైతే స్క్రూటినీ చేసేస్తున్నారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఎవరికి ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలనేది అందులో తెలియజేయడం జరుగుతుంది. అది కూడా మనకి ఉగాదికి అయితే ఇవ్వబోతున్నారు. అలాగే రెండవది మత్స్యకార భరోసా. ఎవరైతే ఈ వేటకి వెళ్ళలేని సమయం ఉందో, ఈ చేపలు పట్టుకుని ఎవరైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారో గంగాపుత్రులు, వారికి డీజిల్ నిమిత్తము వేట లేని సమయంలో ఈ మత్స్యకార భరోసా ఈ యొక్క ప్రభుత్వం జగన్ గారు ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవారు, వీరు 20,000 ఇస్తా అన్నారు. చూడాలి అది ఎంతవరకు క్లారిటీ అనేది పథకం గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అలాగే దీనితో పాటు అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఎలాగో కేంద్ర బడ్జెట్ పీఎం కిసాన్ అదే 6,000 రూపాయలు వేస్తారన్నారు కనుక మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,000 రూపాయలు వేయడం అయితే జరిగింది అనమాట. సో మొదటి విడత పీఎం కిసాన్ విడుదలైన వారం లోపు విడుదల చేస్తామని అయితే వారైతే ఆమోదం అయితే తెలిపారు. దీనికి ఎటువంటి డోకా అయితే లేదు. ఓకే, దీనికి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి, అన్నీ చేయాలి. అలాగే నాలుగోది వచ్చేసి తల్లికి వందనం. వచ్చే విద్యా సంవత్సరం అంటే చాలామంది 2026 అనుకున్నారు. కాదు, వచ్చే విద్యా సంవత్సరం అంటే మనకి జూన్. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం జూన్లోనే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, ఎంతమందికి అటెండెన్స్ ఉంది, ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నారు, అందరూ స్క్రూటినీ చేసి ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం అయితే తీర్మానం తీసుకోవడం జరిగింది. అలాగే దీనితో పాటు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా సంవత్సరం లోపు అంటే జూన్ లోపు పోస్టింగ్లు, ఎగ్జామ్స్ కూడా అయిపోవాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టడం జరిగింది. దాన్ని కొంతమందికి అయితే ఎలొకేట్ చేయడం కూడా జరిగింది. ఎవరు పద్ధతిని ఏదైతే ఆ స్కీమ్ ఉందో దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో వారికి అయితే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. సో క్యాబినెట్లో పలు పథకాలకైతే ఆమోదం తెలిపారు. మనకైతే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు అయితే వీటికి మాత్రం ఆమోదం తెలపడం జరిగింది. సో వాట్సాప్ గవర్నెన్స్ నడుస్తుంది కనుక మిగిలిన పథకాలు కూడా త్వరితగతిన, ఎందుకంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతాయి. ఇవన్నీ వచ్చేటప్పుడు ప్రజల్లో పథకాలు ఉండాలని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.